రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్ష దివస్ కార్యక్రమాలను చేపట్టాయి. ఇందులో భాగంగా తిమ్మాపూర్ ఎల్ఎండి ఇరిగేషన్ ఆఫీస్ వద్ద అమరవీరుల స్తూపానికి కేటీఆర్ నివాళులర్పించారు. సూర్యాపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు అమరుల స్తూపానికి నివాళులర్పించారు. కేసీఆర్ చిత్తశుద్ధి నిబద్ధత వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని హరీష్ రావు అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదం ఇచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు సెప్టెంబర్ 9 అని చెప్పారు. దండాలు నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు 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 నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు దండాలు నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు దండాలు నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు తెలంగాణ పోరు నడిపిన వీరుడ దండాలు నీకు పోరు దండాలు 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 నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు 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 నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు. నేను దండం మాత్రమే పెట్టగలను సార్ నీకు, ఎందుకంటే నీ దీక్ష ఈ తెలంగాణ భిక్ష, నీ దీక్ష ఈ తెలంగాణ రాష్ట్ర స్వప్నం. ఇలా స్వప్నాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్న. ఎందుకనంటే ఎన్నో త్యాగాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. గా దీక్ష దేనికోసమైతే పట్టినడో ఇలా ఈ కరీంనగర్ సాక్షిగా మరొక దీక్షకు మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నదే. ఆ మహాదీక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తీసుకొచ్చిన తెలంగాణ కాపాడడానికి కోసం మళ్ళీ మన రామన్న ఆధ్వర్యంలో మళ్ళొక దీక్ష స్ఫూర్తి ఇక్కడ మొదలవుతున్నది. కాబట్టి మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టే కార్యక్రమం బయట సౌండ్ వస్తలేడు చూడు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టడం జరుగుతూ ఉన్నది. ఏ తెలంగాణ కోసం కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఊరికే అన్నాడే. దేనికోసం ఎన్ని పాటలు పాడుకున్నాం. చెట్టు మీద పిటాలెగురవు ఎవడా నువ్వు అడ్డం మీద పడుతున్నా కింద కనబడాలి వాళ్ళు. చెట్టు మీద పిటాలెగురవు సేద బాయిలో ఊటలూరవు పచ్చ పచ్చనూర్లా పలుగురాళ్ళు తేలినాయి పని పాటలేక ప్రజలు తల్లాడిల్లినారో. పని పాటలేక వలసపోతున్న నా తెలంగాణ గోసపోవాలని పల్లె పల్లెలో మలువాల్సినై పచ్చని మొలకలు పచ్చని పంటసేలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో ఒక్క మార్పు పేరుతో మళ్ళీ తెలంగాణ నాగం చేసుకుంటామా? ఇవాళ కేసీఆర్ దీక్ష ఆయన జ్ఞాపకాలతో పాటుగా ఆయన పోరాట స్ఫూర్తి మళ్ళీ మొదలవ్వడానికి కోసమే ఈ అలుగునూరులో మళ్ళీ ఈ మహాదీక్ష సంగ్రామ దీక్షగా ఇలా మనం మార్చుకుంటా ఉన్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నాతో చేతులెత్తండి. ఇంటెలిజెన్స్ వచ్చి మీ ఫోటోలు తీస్తున్న మీ మీద కేసులు పెడతారు, ఊకుంటారా? ఉత్తుతగా చెప్పకూరి, కరెక్ట్ చెప్పని ఊకుంటారా? జై లేచినా కూడా మరో మార్పు జరగాల్సిందేనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కొట్లాడదామా? లాఠీలిరిగిన మీరందరూ ఓ అనాలి. లాఠీలిరిగిన లడాయి మానం లాఠీలిరిగిన లడాయి మానం పిడుగులు పట్ట మడుమలు నిప్పం పిడుగులు పట్ట మడుమలు నిప్పం సమాజయుతమై సాగే పోరు సావోదేవో ఏల్చుదా జై బోలో తెలంగాణ కలకచ్చల జడివాన చల్ బోలో తెలంగాణ కలకచ్చల ఇదే మాట మీద ఉంటారు మీరు, లేకపోతే గిడికి వస్తురా. కాబట్టి మీ మీద నమ్మకంతో ఈ మహాదీక్ష కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు మీకు దండాలు తెలియజేస్తూ, అది మా అలుగునూరులో నాకు దక్కినటువంటి కేసీఆర్ గారి దీక్ష మహాదీక్ష కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలం ఇక పెట్టడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప వరంగా నేను భావించుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.
థ్యాంక్ యూ రసమైన అందరు ఆకలి మొత్తం రసమైన తీసి పడేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు మన పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినట్టు ఇన్ఛార్జ్ గారు బండ ప్రకాష్ గారు, వైస్ చైర్మన్ గారు, లేడీసీ కౌన్సిల్ గారు మాట్లాడాల్సిగా కొడుతున్నాం. సభాధ్యక్షులు గౌరవనీయ ముఖ్య అతిథి పెద్దలు కేటీ రామారావు గారు, పెద్దలు గంగుల కమలాకర్ గారు, రసమయ్య బాలకిషన్ గారు, శంకర్ రవిశంకర్ గారు, సునీల్ రావు గారు, కౌశిక్ రెడ్డి గారు, మిగతా పెద్దలు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా చారిత్రాత్మకమైన అలుగునూరులో ఈ కార్యక్రమాన్ని మరొకసారి మనం నిర్వహించుకుంటున్న సందర్భంగా గత 15 ఏళ్ల ఉద్యమ జ్ఞాపకాలని చేసుకుంటూ భవిష్యత్తు నిర్దేశించడానికి పెద్దలు కేటీ రామారావు గారు ఇక్కడికి రావడం జరిగిందన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పటిదాకా మనం అనేక షార్ట్ ఫిలిమ్స్ కూడా చూసినాం. 1,00,000 ఉపన్యాసాలకు సమానంగా మరి మనం చేసిన పోరాటం, సాగించిన అభివృద్ధి దాంట్లో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు ఏ పల్లెకి పోయి మాట్లాడమన్నా మన బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తలు కూడా గంటల కొద్దీ మన అభివృద్ధి మీద కానీ మన పోరాటాల మీద కానీ మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు పల్లె పల్లెలో ఉన్నారన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఇవాళ ఈ చారిత్రాత్మకమైన మళ్ళీ కరీంనగర్ జిల్లాకి ఈ ప్రాధాన్యత ఇచ్చి ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చిందో మీరు మళ్ళొకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆనాటి దీక్షా దివస్ తెలంగాణ సాగిస్తున్న పోరాటాన్ని మలుపు తిరిగిన పోరాటం అయితే, ఈరోజు సాగిస్తున్న దీక్షా దివస్ ఈరోజు గద్దెనెక్కిన పాలకులకు వ్యతిరేకంగా చేయబోయే పోరాటంలో మంచి మొదటి అడుగుగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మళ్ళొక్కసారి కరీంనగర్ నుంచే ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి పెద్దలు కేటీఆర్ గారు ఇక్కడికి రావడం, దానికి మీరంతా అండదండగా ఉండడం నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అన్ని ఉద్యమాలకు కరీంనగర్ జిల్లా కీలకమైన మలుపు తిరిగింది. 2001 కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు కూడా కరీంనగర్ తన ప్రాధాన్యతను చూపెట్టింది. ఇవాళ దీక్షా దివస్ కూడా ఇక్కడి నుంచి మొదలైంది కాబట్టే మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతున్న తెలంగాణ రాష్ట్ర సాధనలో అది కీలకమైంది. ఇవాళ కేసీఆర్ గారు సాధించిన అభివృద్ధి ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఉద్యమంగా రికార్డుకి ఎక్కింది. ఇవాళ పత్రికల్లో రాసిన ప్రణబ్ ముఖర్జీ గారు ఏం చెప్పినారు, కేసీఆర్ గారు ఏ మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కాదు తెలంగాణ కావాలని అడిగిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి అంతేకాదు, మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చి మన్మోహన్ సింగ్ గారు చెప్పినారు, మీ ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాలు చెప్పండి, చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నాడని మన్మోహన్ సింగ్ గారు చెప్పినారు. మేము మోడీ గారిని కలిస్తే కేసీఆర్ గారికి నీళ్లు తప్ప ఇంకొక ఇది లేదు, ప్రతిరోజు నీళ్ల కోసం ఆలోచిస్తుంటాడు, తెలంగాణ ప్రజలు ఏదైతే కోల్పోయినారో దాన్ని తేవడానికి నిరంతరం కష్టపడుతుంటారని మోడీ గారు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు తెలంగాణలో రైతు బంధు గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడిన వ్యవస్థను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర గతిని తిప్పి రాసిన తెలంగాణలో మనం ఎందుకు నష్టపోయినామో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాలకులు తెలంగాణని మొత్తం ధ్వంసం చేయడానికి, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా తెలంగాణకు భిన్నంగా, తెలంగాణ ఆశలు ఆకాంక్షలకు భిన్నంగా చేస్తున్న కార్యక్రమాలకు భిన్నంగా మనం మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి రామన్న నాయకత్వంలో మరి అందరం పురోగమించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇందులో పాల్గొనే సదవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గారు గంగుల కమలాకరణ గారు మాట్లాడారు. జై తెలంగాణ. నేను ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే మనం రోజు కలుసుకునేదే కానీ రామన్న మాట వినాలని చెప్పి యావత్ తెలంగాణ బిడ్డలు కాబట్టి అందుకే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా పాట మీరు విన్నారు కదా, గుర్తుకొస్తున్నాయి. వాస్తవంగా 2009లో మొదటిసారి నేను రామన్న ఎమ్మెల్యేగా అయినాం. నేను కరీంనగర్ నుంచి, రామన్న సిరిసిల్ల నుంచి. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేమందరం కూడా ఒక వైబ్రేటింగ్ జిల్లా. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా
తెలంగాణ చౌకులో సప్పుడు కనబడే గలగలా సప్పుడు కనబడి ఆ ఉన్న అంత ఉత్సాహం ఉన్న జిల్లా. ఆ రోజు సజీవ సాక్షిగా నేనున్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, పార్టీ వేరేనా కూడా గుర్తుకొస్తున్నది. ఆ రోజు నవంబర్ 26, 2009 సంవత్సరం నవంబర్ 26 కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ నగరానికి రాత్రి 7 గంటలకు వచ్చిండు తెలంగాణ భవన్కు. మేమందరం ఉండగా మా ఇంటి ముందుకెళ్ళి పోతున్న ర్యాలీగా. వారి వెనుక రాయలసీమ నుంచి వచ్చిన వేల మంది పోలీసోళ్ళు, కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వేల మంది పోలీసోళ్ళు కేసీఆర్ గారిని ఫాలో చేస్తున్నారు. ఆ రోజు కేసీఆర్ గారిని ఫాలో చేసినప్పుడు కేసీఆర్ గారికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరో సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ పోయి తెలంగాణ భవన్లో తిగరడపల్లి ఉన్నారు. నా కళ్ళ ముందు చూసినా కేసీఆర్ గారు కాపాడొచ్చుకి ఇలా మీలాంటి లక్షలాది మంది వేలాది మంది కేసీఆర్ గారికి 3 అంచెల వలయంగా ఏర్పడ్డారు తెలంగాణ భవన్ చుట్టూ కూడా. నేను చూసిన నారదాస్ లక్ష్మణరావు గారు, జీవి గారు, రసమయ్య గారు, శంకర్ గారు, రవీందర్ రెడ్డి గారు, రవీంద్ర సింగ్ అందరు నేను చూసినాక చాలా మంది కూడా ఒకరు కాంపౌండ్ వాళ్ళు ఎక్కి కూర్చున్నారు, ఒకరు కాంపౌండ్ వాళ్ళు కింద కూర్చున్నారు. కాంపౌండ్ వాళ్ళు పోలీసులు దొరికితే వెనకేమవుతుంది, ఆ దర్వాజా ముందట ఒక 1000 మంది కూర్చున్నారు కేసీఆర్ని అరెస్ట్ చేయొద్దని. ఏమైంది? 27 సాయంత్రం 27 నాడు మొత్తం చర్చలు జరిగినాయి. 27 నాడు చర్చలు ఏం జరిగినాయి? అందరిని నిలుచుకొని మాట్లాడుతున్నాడు. 60 సంవత్సరాలు గోసపడ్డాం, తెలంగాణ ప్రజలు ఇంకెన్నిసార్లు మోసపోవాలి. 69లో ఉద్యమం జరిగింది, కాంగ్రెస్ పార్టీ పదవులు తీసుకొని మోసం చేసి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాలే. 69లో ఉద్యమం జరిగింది, మోసపడ్డా తెలంగాణ ప్రజలు. అలాంటి మోసం జరగకూడదు. నేను ఆత్మ బలిదానం చేసుకుంటున్నా. ఇక ఈసారి తెలంగాణ రాష్ట్రం రాకపోతే అయితే కేసీఆర్ రావాలా, తెలంగాణ రావాలి, రెండే విషయాలతోటి 27 నాడు చర్చలు పెట్టారు. 28వ తారీఖు నాడు అందరూ అన్నారు వద్దు, మీరు చచ్చిపోతే ఎట్లా, మీరు చనిపోతే ఎట్లా అంటే, మీరు ఒక కేటీ రామారావుకు కవితకే తండ్రి కాదు, తెలంగాణ యావత్ ప్రజలకు మీకు తండ్రి కాబట్టి మీరు చనిపోకూడదు అని అన్నారు. ఉద్యమం నడవాలి అంటే ఉద్యమం నడిస్తే ఏమొస్తుంది, మళ్ళీ కదా ఏదే కదా కేంద్ర ప్రభుత్వ చేతులు ఉన్నది కదా అన్నారు. 28 రాత్రి 12-1 గంటలకు 2 ఇడ్లీలు తిన్నాడు, పొద్దున 4 గంటలకు అందరినీ లేపిండు. పోదాంపా ఇక సావో రావో తెలుసుకుందాం పా అనగానే పోలీసులు అందరూ వచ్చారు మఫ్టీగా వచ్చి, ఇక మేము మీకు సపోర్ట్ చేస్తాం, మా పోలీసు బండ్లు ఎక్కండి, సీదా ఆమరణ నిరాహార దీక్షగా తీసుకుపోతాము అని చెప్పేసి దొంగ దెబ్బ తీసిర్రు. పోలీసులు ఎక్కించుకున్నారు. సిద్దిపేటకు పోయే వాహనాలు మొత్తాన్ని కూడా అలుగునూరు కాడ ఆపేసిర్రు. డౌట్ వచ్చింది కేసీఆర్కు, వరంగల్కి ఎందుకు పోతున్నావు అని చెప్పగానే అది అంతే అని చెప్పి పిడికిలు పట్టుకోగానే కేసీఆర్ గారు దన్నని కార్లకి దునికిండు. ఆ దునకంగానే వెనకకెళ్ళి కెప్టెన్ లక్ష్మీంద్రరావు గొరగొర గుంజుకపోయి బండ్లే వారేసిండు. కెప్టెన్ లక్ష్మీంద్రరావు సావును కేసీఆర్ కూడా గొరగొర గుంజుకపోయి బండ్లే పట్టుకపోయారు. పట్టుకపోయితే ఉద్యమం మంట వండింది. మీ అందరికి చరిత్ర తెలుసు. మరి నిజంగానే ఒక్కసారి ఆలోచించుకోర్రి. ఆరో నిజంగానే కేసీఆర్ గిట్ట ఆమర నిరాశ పోతే, ఆ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే, కేసీఆర్ చచ్చిపోతే వచ్చునా తెలంగాణ? అందుకే ఒక్కసారి సోదరులారా, ఇగో ఇది చరిత్ర, కేసీఆర్ చరిత్ర. కొంతమంది అంటారు చరిత్ర తుడిపేస్తా అంటారు. తుడిపేస్తావా ఈ చరిత్ర? ఈ అలుగును చరిత్రను తుడిపేస్తావా? దమ్ముందా? ఇలాంటి పెద్ద మనిషి చావు నోట తలబెట్టిన వ్యక్తి పెట్టుకొని తొక్కుతా మెడలు వేసుకుంటారు. గిదాని సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఒప్పుకుందామా మనందరం? తెలంగాణ రాష్ట్రమే రాకపోతే భూమికి బరువైంత పంట వండునా? తెలంగాణ రైతుల సంతోషం చూద్దుమా? 24 గంటల కరెంటు వచ్చునా? అందుకే ఈరోజు అది అలుగునూరు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. మాకు తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. నీ చరిత్ర కనుమరు చేస్తా, నీ ఆనవాళ్ళే కూడా చేస్తా అంటాను, నీ నామ రూపాలే కూడా చేస్తా అంటాను.
చాకు మీద గీసిన గీతలు కాదు కేసీఆర్ పేరు. సువర్ణ అక్షరాలతో ఈ ప్రజల గుండెల్లో ఉన్న పేరు చెరిపేస్తావా? నీతోటి అవుతుందా? కేసీఆర్ చరిత్ర తెలుసుకోవాలంటే ఒక యుగం పడుతుంది. అందుకే సోదరులారా, ఈరోజు అలుగునూరు ప్రాంతంలో నవంబర్ 29 అనేది ఒక డేట్, క్యాలెండర్ మార్పుడు కాదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఈరోజు కేసీఆర్ గారి నవంబర్ 29. గాంధీజీ పేరును ఎట్లా నువ్వు చెరిపేయలేవో కేసీఆర్ పేరు చెరిపేసే సత్తా కూడా నీ దగ్గర లేదు. ఇలాంటి లెవెల్ కాదు. అందుకే సోదరులారా, ఈరోజు మేము కరీంనగర్ జిల్లాలో ఆ రోజు కూడా రామన్న మేము ఎమ్మెల్యే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ ఆమరణ చూసి నోటు పంపిర్రు, అసెంబ్లీలో తీర్మానం పెట్టుమని. ఆంధ్ర పాలకులు ఆ బిల్లును మొత్తం చింపేస్తే నేను తీసుకొని గుండె కట్టుకున్న చూసిన మా ఫోటో చూసిన కూడా ఆ రోజు. అంత పోరాటం చేసిన వ్యక్తులం, అంత పోరాటం తెలంగాణ చేసుకున్న వ్యక్తులం. మీలాగా పారాచూట్లతో వచ్చి పదవులు అవలంబించిన వ్యక్తులం కాదు మేమందరం కూడా. అందుకే సోదరులారా, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అన్నది ఒక చరిత్ర. ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు. కాబట్టి అందుకే మరొక్కసారి ఈ చరిత్రను ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ పోరాటము ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ నిజాయితీ నిబద్ధతను ప్రజలకు చెప్పాలి. నిజంగానే ఆ రోజు గిట్ట ఏదైనా కారణాన్ని అయితే గిట్ట కేసీఆర్ అమరుడైతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి అంధకారంలో మారపోనా. అందుకే నేను గౌరవ మా కేటీ రామారావు గారిని ఆహ్వానించిన. ఈ జిల్లా కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం, కరీంనగర్ జిల్లా ప్రజలంటే కేసీఆర్కి ఇష్టం. అందుకే ఏ కార్యక్రమం చేసినా మొదలుపెట్టేది కరీంనగర్ జిల్లా నుంచి. ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్ జిల్లా నుంచే మొదలు పెడతారు. ఒక గొప్ప పథకం, రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టింది కరీంనగర్ జిల్లా నుంచి. ఒక గొప్ప పథకం, దళిత బంధు పథకం కూడా మొదలుపెట్టింది కరీంనగర్ నగరం నుంచి. 2014లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్ నగరానికి వచ్చి కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరుతోటి వేల కోట్ల రూపాయలతో తీసుకొచ్చింది కూడా కరీంనగర్ నగరం నుంచి. రామన్న గారు, కేటీ రామారావు గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత ప్రప్రథంగా కరీంనగర్లో 24 గంటల నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. అంటే ఒకటి కాదు, ఇది చరిత్ర కదా. తుడిపేయగలుగుతావా చరిత్రను? అందుకే మేమందరం ఒక రిక్వెస్ట్ చేశాం. కేటీ రామారావు గారు, మీరు రాష్ట్రానికి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, కానీ కరీంనగర్ జిల్లాకు మీరు బిడ్డ గెలిచింది కాబట్టి కరీంనగర్ రావాలని చెప్పినాం. కరీంనగర్లో దీక్షా దివస్ కార్యక్రమం చేస్తాం. మీరు అటెండ్ కమ్మని చెప్తే మన ఆహ్వానం అందించినందుకు మా అన్న రామన్నకు శిరస్సు వందన మధ్య స్వాగతం సుస్వాగతం తెలియచున్నాడు. వేదిక నుంచి పెద్దలందరూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా. నేను చాలామంది చూసిన సార్, మీటింగ్ ఉందంటే మళ్ళా దులిపిన గజ్జలు తీసేసి దులిపిని కట్టుకున్నారు, గొంగడు తీసిండ్రు, జెండాలు తీసిండ్రు, మళ్ళా భుజం మీద కండు పెట్టిండు, జై తెలంగాణ ఎదుగుతుంటే గది కదా తృప్తి సంతృప్తి, గది కదా క్యాటరీ యొక్క ఛార్జింగ్ అనేది. ఎన్ని కోట్లు ఇస్తే వస్తారు? రమ్మాను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను 10 మందిని మీటింగ్ పెట్టుకొని రమ్మాను. రుణమాఫీ చేసినామని చెప్తారా? రైతు బంధు ఇచ్చినామని చెప్తారా? ఈ సంవత్సరంలో 10 రూపాయలు ఇచ్చినామని చెప్తారా? కొనుగోలు చేసినామని చెప్తారా? ఏమని సమాధానం చెప్తారు? ఇక మాకున్న ధైర్యం, తెలంగాణ బిడ్డలకు ధైర్యం ఉంది. 100 మందిలో పోయి మాట్లాడేది దెబ్బస్తున్నది. ఎక్కువ సమయం తీసుకోం కాబట్టి మన అన్న రామన్న మాట్లాడని చెప్పి మీకన్నా ఎక్కువ నాగడు ఉన్న యునాలని ఉన్నది కాబట్టి మా అన్న రామన్నను మనస్ఫూర్తివాన్ని సాధిస్తూ రామన్నను మాట్లాడుతుందో కోరుతున్నాను. జై తెలంగాణ. ఒక్కడే నిమిషం అన్న ప్లీజ్, ఒకటే నిమిషం. ఇందాక ఈ ఉక్కు గుండె పాట రాసిన మానుకోట ప్రసాద్ వచ్చిందన్న. ఈ సందర్భంగా మానుకోట ప్రసాద్ సందీప్ తమ్మునికి చప్పట్లు కొట్టండి. తమ్ముడే రాసిండు పాట. ఎన్ని పాటలు రాసిండు సందీప్? మరి ఈరోజు నేను అడగగానే తమ్ముడు సందీప్ ప్రసాద్ వచ్చినందుకు అలా బాబు ఆరాట పడకుంటే గులాబీ జెండా ఎత్తుకుంటా, గులాబీ జెండా ఎత్తుకుంటా అన్నా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి పాడుతున్నంత సేపు. ఇది దీక్షా దివాసులు మన పోరాటాన్ని గుర్తు చేసుకునే పాట. మీరంతా చప్పట్లు కట్టకుండా చేతులు కట్టుకొని కూర్చుంటే కుదరదన్నా. ఒక్కసారి అందరూ గట్టిగా
పోరాటమన్నది కొత్తగా ఓ తల్లి లచ్చుమమ్మ వారాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ పోరాటమన్నది కొత్తగా ఓ తల్లి లచ్చుమమ్మ బాబు వారాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చుమమ్మ వెనకడుగు వేయక ముందరుంటా నా తల్లి లచ్చుమమ్మ గులాబీ జెండాను ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చుమమ్మ వెనకడుగు వేయక ముందరుంటా నా తల్లి లచ్చుమమ్మ నేల తల్లి నెర్ర బారుతుంది నోరు తెరిచి బాబు నడుగుతుంది ఇవాళ కేసీఆర్ బాబును యావత్ తెలంగాణ రాష్ట్రం అడుగుతుందా లేదా అడుగుతుంది కదా నేల తల్లి నెర్ర బారుతుంది నోరు తెరిచి బాబు నడుగుతుంది కేసీఆర్ బాబు కదులుతుండో బాబు వెంటే నేను బయలెల్లుతా పోరాటమన్నది కొత్తగా ఓ తల్లి లచ్చుమమ్మ బాబు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ పోరాటమన్నది కొత్తగా ఓ తల్లి లచ్చుమమ్మ బాబు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా 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 తల్లి లచ్చుమమ్మ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఒక ఆపోజిషన్ పార్టీ నాయకుడిగా ఏ విధంగా ప్రభుత్వం చేసే తప్పులన్నీ ప్రజలకు చూపించాలి, ఏ విధంగా పార్టీని కాపాడుకోవాలి, పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలని చెప్పడానికి నిలువుల నిదర్శనం మన రామన్న. పొద్దుటి నుంచి రాత్రి వరకు మన అందరికి కూడా ఒక గొప్ప ఊపిరిచ్చి మనందరినీ ఈ రోజు ఇంత వాన చేసుకుంటా ముందుకు నడిపిస్తున్న మన రామన్న ఇవాళ ముఖ్య అతిథిగా ఇచ్చేయడం మన సంతోషం. మరి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రామన్న గారు మాట్లాడాల్సిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిళ్ళు జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమ అధ్యక్షులు మన బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు జీవి రామకృష్ణారావు గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు అన్న గంగుల కమలాకరణ గారు, ఈ కార్యక్రమానికి గౌరవ పార్టీ ఇన్ఛార్జిగా విచ్చేసిన శాసన మండలి ఉపాధ్యక్షులు పెద్దలు అన్న బండా ప్రకాష్ గారు, మానకొండూరు మాజీ శాసనసభ్యులు అన్న మీ అందరికీ ఆప్తులు పెద్దలు రసమై బాలకృష్ణ గారు, చొప్పదండి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్నగారు రవిశంకర్ గారు, గౌరవ కరీంనగర్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన కార్పొరేటర్లు, గౌరవ తిమ్మాపూర్ మండల నాయకులందరికీ పేరు పేరున, అదేవిధంగా హుజూరాబాద్ ఒక్కసారి హుజూరాబాద్ శైలా పట్టురు, హుస్నాబాద్ శైలా పట్టురు ఏడున్నారు, హుస్నాబాద్, అదేవిధంగా కరీంనగర్, మానకొండూర్, సొప్పదండి నుండి విచ్చేసిన మా అన్నదమ్ములకు, వేదిక పైన ఆడబిడ్డలకు, పత్రికా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరికి కూడా నమస్కారం, మీ అందరికి కూడా ఉద్యమాభివందనం. కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్. ఆనాడు 2001 మే 17 నాడు కరీంనగర్లో జరిగిన సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. జన్మనిచ్చింది కరీంనగర్. 2006లో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు 2 లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ, పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్. తిరిగి అయిపోయింది 2009లో ఎన్నికల్లో ఓటమితో
చెల్లా చెదురు అయిపోయింది టీఆర్ఎస్. ఇక తెలంగాణ వాదం ఉండది, తెలంగాణ రాష్ట్రం ఇక మర్చిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్లో ఆనాడు కేసీఆర్ గారు రణనినాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే, నా శవయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో అని బయలుదేరితే, ఇదే అల్గనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ గడ్డకు వందనం, కరీంనగర్ బిడ్డకు వందనం. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. ఇవాళ కరీంనగరే లేకపోతే, కరీంనగర్ పోరాట స్ఫూర్తే లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే. అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ 29 నాడు 15 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి, రసమయ్య బాలకృష్ణ గారికి, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. మిత్రులందరికీ నాదొకటే విజ్ఞప్తి, ఒకటే ప్రార్థన. మనం ఎటు పోతున్నామో తెలుసుకోవాలంటే, ఎక్కడ ప్రారంభమైనమో కూడా యాద్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పెద్దలు కేసీఆర్ గారు ఒకసారి కాదు 100 సార్లు చెప్తా ఉంటారు. తాను స్వయంగా పాటలు కూడా రాసిండు. ఎందుకంటే 1948 నుంచి 56 వరకు 8 ఏళ్ళు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఆనాడు పేరు వేరు కావచ్చు, హైదరాబాద్ రాష్ట్రం పేరిట 8 ఏళ్ళు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆనాడు ఇష్టం లేని బలవంతపు పెళ్లిలో భాగమై ఒక అమాయకపు పిల్ల పెళ్లి ఒక అతి హుషారైన పిల్లగాంతో జరుగుతుంది అని స్వయంగా ఆనాటి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్లోని ఖలీల్వాడి మైదానంలో చెప్పిండు. ఆజ్ एक मासूम बच्ची की शादी एक नटखट लड़के के साथ हो रही है. अगर ये मिलाप अच्छा चला तो अच्छी बात है, वरना जब चाहे तब तलाक ले सकते हैं అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పిన మాట. ఆనాడు ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీదే. ఆ తప్పు చేసింది కాంగ్రెస్. 1956 నుంచి 68 వరకు అడుగడుగున అన్యాయం జరిగితే 68లోనే మరల పడ్డది తెలంగాణ. 1968లో ప్రారంభమైన ఉద్యమం 71 వరకు 3 సంవత్సరాల పాటు అద్భుతంగా సాగింది. కరీంనగర్ కావచ్చు, తెలంగాణలోని ఆనాటి 10 జిల్లాలు కావచ్చు, అద్భుతంగా కదిలినాయి. తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ 1971 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తం కాంగ్రెస్ గెలిస్తే ఒక్క తెలంగాణలో మాత్రం 14 పార్లమెంట్ సీట్లలో 11 పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితి గెలిచి తన గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి భారతదేశం మొత్తానికి వినబడేలాగా చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు ఆనాడే. 370 మంది తొలి దశ అమరుల సాక్షిగా 11 సీట్లనిచ్చి మా తెలంగాణ మాకు కావాలి అని స్పష్టంగా దేశ రాజకీయ వ్యవస్థకు చెప్పిండ్రు. కానీ కర్కశంగా ఇష్టం లేని పెళ్లి చేసిన మొదటి దశ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపిన 11 మందిని ఆనాడు ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించిన వాళ్ళని తీసుకుపోయి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ. 71 నుంచి 2001 దాకా 30 ఏళ్ల పాటు పెద్దలు, బుద్ధిజీవులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద మనుషులు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు లాంటి పెద్దలు, విద్యాసాగర్ రావు గారు లాంటి నిపుణులు, అదేవిధంగా ఇంకా కవులు, కళాకారులు, విద్యావంతులు, టీచర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు కాపాడుకున్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా రాకపోతారా, మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం రగలకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు అప్పుడు వచ్చిండు మన నాయకుడు గులాబీ జెండా ఎగరవేస్తూ కేసీఆర్ గారు. ఇదే కరీంనగర్లో రణనినాదం చేసి సింహగర్జన చేసి తెలంగాణకు మళ్ళీ తిరిగి మలి దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, మీరు అవసరమైతే నేను కనుక ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని ఆనాడు సింహగర్జనలోనే కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు. పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి మిత్రులందరూ నేను కోరేది ఒకటే,
ఇవాళ చాలా మంది చాలా మాట్లాడచ్చు. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 2001 ఏప్రిల్లో ఎటువంటి పరిస్థితి ఉండేనో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా. ఆ రోజు కేసీఆర్ గారి వయస్సు కేవలం 46-47 ఏళ్ళు, చాలా చిన్న వయస్సు. ఒక రాజకీయ నాయకునికి 46-47 ఏళ్ళ వయసు అంటే అప్పుడప్పుడే ఆయన జీవితం బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్న పరిస్థితి. ఇంకొక 20-25 ఏళ్ళు అప్పటికే మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి, అన్ని పదవులు చేస్తున్నారు కేసీఆర్ గారు. ఆయనకు నిజంగానే కేవలం రాజకీయాల్లో పదవుల మీద యావ ఉంటే, పదవుల మీద మాత్రమే మోజుంటే ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని చల్లగా ఇంట్లో వండొచ్చు కాంగ్రెస్ వాళ్ళ లెక్క. కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగించి తెలంగాణ నాయకులంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతారనే బదనాం ఏదైతే తెలంగాణ సమాజంలో ఉండేనో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భావం రోజే 3 పదవులకు కూడా రాజీనామా చేసిండ్రు కేసీఆర్ గారు. ఆ తర్వాత 14 ఏళ్ల పాటు దెబ్బలు తిన్నాడు, ఎదురు దెబ్బలు తిన్నాడు. అక్కడక్కడ విజయాలు, అక్కడక్కడ అపజయాలు అన్ని కూడా చూసిండు కేసీఆర్ గారు. పాట కూడా రాసిండు తానే స్వయంగా. తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం. సిపాయిల తిరుగుబాటు 1857లో విఫలమైందని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ బీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుండనా? అట్లనే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు 2001లోనే పాట రూపంలో, మాట రూపంలో కేసీఆర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది. ఇప్పుడే కమలాకర్ అన్న ఒక మీకు పాట చూపెట్టిండు, తాను తయారు చేయించిన పాట. అందులో చెప్పిండు, ఏమన్నాడు? కేసీఆర్ అనేది ఒక పేరు కాదు, కేసీఆర్ అంటే పేరు కాదు, కేసీఆర్ అంటే తెలంగాణ పోరు అనే మాట ఇప్పుడే కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో అది అక్షర సత్యం. కేసీఆర్ ప్రతి మాట ఒక తూటా లెక్క వేలింది తెలంగాణ ఉద్యమంలో. 2001 నుంచి 14 దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా 3. ఒకటి కేసీఆర్ నాయకత్వం, రెండోది విద్యార్థి అదేవిధంగా పోరాట వీరుల అమరత్వం, మూడవది కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం. కేసీఆర్ నాయకత్వం, విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం, కాంగ్రెస్ కర్కశత్వం, ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఇవాళ ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇయ్యకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి. ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన. ఇవాళ అదృష్టవంతుడు, అధికారం ఆయనకు ఉండొచ్చు, అధికారం నీకుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్కు ఈ గులాబీ జెండాకే ఉన్నది. ఇది అక్షర సత్యం. నువ్వు ఇవాళ అరిచేతుల వైకుంఠం చూపెట్టి 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ, ఏ రోజుకైనా ఏ నాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఏ ఊరికన్నా పోదాం, ఏ తాండకన్నా పోదాం, ఏ బస్తీ కన్నా పోదాం, ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిప్పుతున్నాడు, ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే కన్నా కదిలిచ్చి మాట్లాడితే ఏడుపు ఒక్కటే తక్కువ ఉన్నది. మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం, ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి. ఇది ఈరోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన. ఇంకా ఈపాటి పరిపాలన కట విజయోత్సవాలట, విజయోత్సవాలు. పోలీసు వాళ్ళు లేకుండా పోతే ఈ బలగొట్టి ఎక్కడికక్కడ ఊళ్ళో తన్ని పంపించినట్టున్నారు. ఇది వాస్తవం. నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే,
ఇలా వాళ్ళని తిట్టేతందుకు పెట్టుకోలే మనం ప్రోగ్రాం. వాళ్ళని తిట్టేతందుకో వాళ్ళ గురించి మాట్లాడుకుంటందుకో కాదు. యాద్ చేసుకోవాలి మనం. మన నాయకుడు ఎక్కడ మొదలైండు? 2001లో మొదలైన నాడు ఏముండే మనకు అన్నాడు. ఈరోజు పెద్ద వేదికలు ఉన్నాయి, ఇంతమంది నాయకులు ఉన్నాం, బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నందుకు వనరులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అన్ని ఉన్నాయి. ఆ రోజు ఎవరున్నారు? కేసీఆర్ గారికి మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, క్యాస్ట్ బేస్ లేదు, ఏది లేదు. తెలంగాణ సమాజం నిండా అనుమానం. మళ్ళీ ఈయన కూడా ఏదైనా పదవుల కోసమే మొదలుపెట్టిండేమో, మళ్ళీ పదవులు ఇస్తే బంద్ చేస్తాడేమో, మధ్యలో ఇడిచిపెట్టి పీక్తాడేమో అనే అనుమానపు నీలి నీడల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది. అదే సినిమాల పాట ఉంటుంది చూడు, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తెలియదు పాపం అన్నట్టు అగమ్య గోచరమైన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఒక సందర్భం గుర్తొస్తున్నది. ఒకరోజు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, పెద్దలు ఇక్కడ లేరు, వారు ఒకరోజు నేను వారు ఎక్కడో ఢిల్లీలో కలిసినప్పుడు ముచ్చట పెట్టుకుంటుంటుంది. లక్ష్మీకాంతరావు గారు కేసీఆర్ గారు ముంగట కూర్చున్నారంటే కేసీఆర్ గారు ఏం చెప్తే దానికి ఎస్ సార్ అంటాడు. అన్నాక నేను అర్ధగంట అయినాక నేను మెల్లగా పక్కకు ఇద్దరం ముచ్చట పెట్టుకుంటున్నాం. నేను అడిగిన, అంకుల్ మీరు మిలిటరీలో పనిచేసిండ్రు కదా, అందుకేనా మరి ఏం చెప్పినా కమాండర్ ఏం చెప్పినా ఎస్ సార్ అందుకే అంటున్నారా నేను అడిగిన. కాదు రాము, నీకు ఒక్క విషయం చెప్తా ఇను అన్నాడు. ఏంటిది అంకుల్ అన్న? ఏం లేదు, 2001లో కేసీఆర్ పార్టీ పెట్టంగానే నన్ను పిలిచిండు. పిలిస్తే నేను పోయి కూర్చున్నప్పుడు మంచిగా భోజనం పెట్టి గంట సేపు చెప్పిండు నాకు, కెప్టెన్ గారు ఇంకప్పటికి పంచాయతీ ఎన్నికలు కాలే, పార్టీ పెట్టి 5-10 రోజులే. కెప్టెన్ గారు తొందరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మన వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు, మండల పరిషత్ అధ్యక్షులు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు అవుతారు, ఆఖరికి కొంతమంది గవర్నర్లు కూడా అవుతారు. ఓటు ద్వారానే శాసించి మనం తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పిండు. చెప్తే నేను గంట సేపు ఇని ఆఖరికి మెల్లగా నోరు తెరిచి, సార్ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాకు సినిమా చూసినట్టే అనిపిస్తుంది సార్, ఏమనుకోకు అని చెప్పిన. చెప్తే ఆయన ఒక్కటే మాట అన్నాడు కేసీఆర్ ఆ రోజు నాతోని, కెప్టెన్ గారు మీరు నాతో రండి, SRR కాలేజ్ మీటింగ్ ఉన్నది సింహగర్జన, ఆ సింహగర్జన గిన్న 2 లక్షల మందికి ఒక్క మనిషి తక్కువ వచ్చినా నేను చెప్పేది నమ్మకుండ్రి, నాతో నడవకుండ్రి, కానీ లేకపోతే మాత్రం నా ఎంట నడవండి అని చెప్పి ఒకటే ఒక కండిషన్ పెట్టిండని చెప్పిండు. మరి ఏమైంది అంకుల్ అన్న అంటే, హైదరాబాద్లో బయలుదేరి కరీంనగర్కి వచ్చే వరకే 5.5 గంటలు ఆలస్యంగా పోయినాం మేము. అయితే కూడా SRR కాలేజీలో 2 లక్షలు కాదు 2.5 లక్షల మంది వచ్చిండ్రు ఆనాడు. అప్పటి నుంచి కేసీఆర్ మాటకెన్నడు నేను ఎదురు చెప్పలేదు. ఎన్నడు కేసీఆర్ ఏదంటే గదే అన్న అని చెప్పి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు చెప్పినారు. అదే లక్ష్మీకాంతరావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, నాయని నరసింహారెడ్డి గారు, కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు, ఇంకా కొంతమంది మిత్రులు విజయరామారావు గారు, డాక్టర్ గారు అందరూ కలిసి ఆనాడు ఇదే అల్గనూరు చౌరస్తాలో కేసీఆర్ గారితో పాటు అరెస్ట్ అయింది. మేమందరం మాకు అవతల దిక్కు ఆపేసిరు, మానేరు బ్రిడ్జ్కి అవతల దిక్కు మమ్మల్ని ఆపినరు. ఆపితే ఆడికెళ్ళి నేను, మాకు ఈ సీను, ఇంకా చాలామంది, మా మైకేల్ సీను, ఇంకా చాలా మంది, ఈ శ్రీనివాస్ గౌడు, అందరం ఉరుక్కుంటా మా యూసుఫ్ భాయ్ అందరం ఉరుక్కుంటా యువతలకు వచ్చిన అల్గనూరు చౌరస్తా చేరుకునే వరకే కేసీఆర్ గారిని ఎత్తుకపోయినరు. ఆయనతో పోలీస్ బండ్లనే వరంగల్ దిక్కు వాళ్ళు పోయినరు. మేము వచ్చే వరకు అటు చూసే వరకు ఆ మైకేల్ సీను ప్రొఫెసర్ జయశంకర్ సార్ని పట్టుకొని ఉన్నాడు. నేను అన్నా నువ్వేం చెప్తున్నావు అంటే, జయశంకర్ సార్ని వాళ్ళు గుంజుకపోతున్నా నేను పట్టినా అన్నాడు. అంటే అక్కడ ఆపుకొని జయశంకర్ అంకుల్ను మా కారులు ఎక్కించుకొని మేము కూడా సార్ కారు ఎంబడ మేము కూడా వరంగల్ దిక్కు బయలుదేరినాం. బయలుదేరిపోతుంటే సరిగ్గా ఇక మధ్యలో హుజురాబాద్ కాడ, మధ్యలో మానకొండూరు కాడ అంతటా రోడ్ల మీద ఎక్కడికక్కడ రాస్తారు ఒకళ్ళు అప్పటికే అవుతున్నాయి, ఆపాలని. కానీ పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ 100 మంది మోహరించి ఎలగొడతా ఉన్నారు. పోయే వరకు ఆఖరికి వరంగల్ చేరినాం. కాకతీయ చౌరస్తా, కాకతీయ యూనివర్సిటీ చేరినాం. చేరే వరకు అక్కడ మొత్తం పిల్లలు 700-800 మంది రోడ్డు కడ్డంగా కూర్చున్నారు. వాళ్ళకు దిగి, అంటే జయశంకర్ సార్ ఉన్నాడు నా కారు ఓని నేను మీతో కూర్చుంటా అని చెప్పి జయశంకర్ సార్ను పంపించి నేను అక్కడనే పిల్లలతో కూర్చుంటే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కిచ్చి తీసుకుపోతుంటే మధ్యలో హన్మకొండ జంక్షన్ కాడికి వంగనే బండి కొద్దిగా స్లో అయింది. ఆయనతో అందరం దుంకినాం, పారిపోయి మొత్తం మంది పోయి జయశంకర్ సార్ ఇంట్లో కూర్చుంటే మళ్ళీ పోలీసు వాళ్ళు 2 గంటలకు వచ్చిండ్రు, అరెస్ట్ చేసి ఆయనతో తీసుకుపోయి వరంగల్ జైల్లో పెట్టింది. అట్లా ఆ దినమంతా వరంగల్ జైల్లో ఉన్నాం.
తెల్లారి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తెల్లారి సాయంత్రం రిలీజ్ అయ్యి తెల్లారి కేసీఆర్ గారి దగ్గరికి ఖమ్మం ఆసుపత్రిలో పెట్టిండ్రంటే ఆడికి పోయినాం. ఆడికెళ్ళి మళ్ళీ హైదరాబాదు 11 రోజుల పాటు ఆ దీక్ష తెలంగాణలో నిప్పు రగిలిచ్చింది. ఒక తమ్ముడు శ్రీకాంతచారి అదే రోజు అగ్గి పెట్టుకొని మొత్తం తన మీద పెట్రోల్ పోసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఆనాడు ఉన్న మొత్తం యువతను వాళ్ళలో ఉన్న పోరాట స్ఫూర్తిని ఆ రోజు రగిలిచ్చిండు. తెల్లారో మర్నాడో పోలీస్ కిష్టయ్య గారు కామారెడ్డిలో పోలీస్ యూనిఫామ్లో తనను తాను చంపుకొని ఆత్మహత్య చేసుకొని తెలంగాణ కోసం బలిదానం అయిపోయి ఆనాడు ఆయన కూడా తెలంగాణలో ఎంత గట్టిగా ఈ ఆకాంక్ష ఉందో ఆయన చాటిండు. ఇవన్నీ చూసి కేసీఆర్ గారు గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చిండు. నేను ఏదైతే వద్దనుకున్నానో, ఒక్క రక్తం చుక్క గారొద్దు, ఒక్క ప్రాణం పోవద్దు, ఓటుతోనే తెలంగాణ దేవాలనుకున్నా మళ్ళా ఈ పరిస్థితి వచ్చినా అని చెప్పి కేసీఆర్ గారు ఖమ్మం ఆసుపత్రిలో గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చింది మా అందరి ముంగట. ఎంత పని అయిపోయా శ్రీకాంత్ది, ఎంత పని అయిపోయా కిష్టయ్య గారిది. అట్లాంటిది ఒకటి కాదు, రెండు కాదు, 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం వల్ల, కాంగ్రెస్ పార్టీ క్రూర నాయకత్వం వల్ల, కాంగ్రెస్ పార్టీ వికృత స్వరూపం వల్ల, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం లేకపోవడం వల్ల వందల మంది పిల్లలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, మళ్ళీ 2009 నుంచి 2014 వరకు ఇషాన్ రెడ్డి, సువర్ణ, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, ఒకరు కాదు వందల మంది పిల్లలు. ఇవాళ నాకు గుర్తొచ్చిన 4-5 పేర్లు నేను చెప్తున్నా గంతే. వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న పరిస్థితి. అట్లాంటిది మరి కేసీఆర్ గారు ఒక్కటిగా మళ్ళీ ఉద్యమాన్ని ఏదైతే పతాక సన్నివేశానికి ఆమరణ దీక్షతో తీసుకొని పోయిండో, ఆ తర్వాత ఈ పిల్లల బలిదానాలు ఆపడానికి, తెలంగాణ సాధించడానికి రకరకాల ప్రజాస్వామిక పద్ధతులు ఎంచుకొని మళ్ళీ మేమందరం రాజీనామా చేసినాం. ఎన్నికల్లో నిలబడ్డాం. ఉప ఎన్నికల్లో నిలబడితే 2010లో ఇటు గంగుల కమలాకర్ గారిని, అటు నన్ను, ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతోని గెలిపించి మళ్ళీ శాసనసభకు పంపించారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ ఇప్పుడు ఒక 18 ఏళ్ళ పిల్లగానికో 20 ఏళ్ళ పిల్లగానికో ఈరోజు కాలేజీలో ఉన్న పిల్లగానికి ఇదంతా తెలియదు. ఎందుకంటే 2009లో వాళ్ళ వయసు ఎంత? 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రిగానే తెలుసు. వాళ్ళ కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసిండని తెలుసు. రైతు బంధు ఇచ్చిండని తెలుసు, నీళ్లు తెచ్చిండని తెలుసు, కరీంనగర్ పట్టణం మంచిగా చేసిండని తెలుసు, పల్లె ప్రగతి పెట్టిండని తెలుసు, ఇవన్నీ తెలుసు. ముఖ్యమంత్రిగా అద్భుతంగా పనిచేసిండని తెలుసు. కానీ వాళ్లకు కేసీఆర్ ఒక ఉద్యమకారుడిగా, ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాలకు సైతం పోరాడి తెచ్చిండు తెలంగాణ అన్న విషయం తెలియదు. ఈ దీక్షా దివస్ రోజు ఇక్కడ కూర్చున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళొక్కసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొక్కసారి వికటాట్టహాసం చేస్తూ ఉన్నారు. అందుకే దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కదం దొక్కుదాం. ఏ కరీంనగర్లోనైతే ఆనాడు విజృంభించినామో అదే కరీంనగర్ నుంచి మళ్ళొక్కసారి కథన రంగంలోకి పోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుదాం. తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా ఈ గులాబీ జెండా తప్పకుండా వారి పక్షాననే ఉంటుందనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములతోని నేను కోరేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 4 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ప్రజల పక్షాన్నే ఉందాం, ప్రజల పక్షాన్నే కొట్లాడదాం. ఒక్కరోజు కూడా అల్లు పెరగకుండా అందరం కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు పోదాం. శాసనసభలో కానీ, బయట కానీ, రాజ్యసభలో కానీ, ప్రతి వేదికలో తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన మన గొంతు విప్పుతూనే ఉందాం. సందర్భాన్ని వచ్చినప్పుడు ఉద్యమం చేద్దాం, లేదంటే ఎక్కడికక్కడ ఈ పోరాట స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు పోదామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ దీక్షా దివస్ను ఇంత బ్రహ్మాండంగా విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలి దయచేసి. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.